ఆంధ్ర విశ్వవిద్యాలయం అకాడమీ సెంటెన్స్ సమావేశం జరిగింది। ఈ సమావేశానికి తొలిసారి రాష్ట్ర విద్యా మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు। ఏయూ సెనెట్ హాల్లో వీసీజీ ఎస్ఎస్ రాజు అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరైన మంత్రి గంటా శ్రీనివాసరావు సెనెట్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు। మంత్రి మాట్లాడుతూ దేశంలోనే విశ్వవిద్యాలయాలకి గుర్తింపు ఉందన్నారు। ఎందరో ప్రముఖులు విశ్వవిద్యాలయం వచ్చిన వారేనని చెప్పారు। విశ్వవిద్యాలయంలో వర్సిటీలో అకాడమీ సంబంధించిన పలు అంశాలను సమావేశంలో చర్చించారు। సమావేశానికి పలువురు మాజీ వీసీలు సెనెట్ సభ్యులు హాజరయ్యారు। Good morning, all of you. It's a great privilege for me and also Andhra University as our Honorable Minister for HRD, who is the Minister for Education, Primary Education, Secondary Education, has kindly accepted to address the Senate. In this connection, I thank Mr. Ramkrishna Rao for kindly suggesting me to invite. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ హెచ్ఆర్డీ మినిస్టర్ గారు ఈరోజు ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు కూడా ఈ యూనివర్సిటీ స్టూడెంట్గా ఇక్కడే ఈ పరిసరాల్లో చదువుకొని ఈ పరిసరాల్లో పెరిగి ఇక్కడి నుంచే నా తెలుగు స్టార్ట్ చేసుకొని మళ్ళీ అదే యూనివర్సిటీ ఈ సెనెట్ మీటింగ్లో అడ్రస్ చేయడం అనేది లైఫ్లోనే ఒక మెమరబుల్ మూమెంట్గా నేను ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాను। ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ముందుగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అలాగే మేనేజ్మెంట్ కమిటీ ఎస్పెషల్లీ సజెస్ట్ చేసిన పెద్దలు కూడా ఎదుర్కొన్న తెలియజేసుకుంటూ యూనివర్సిటీ అనగానే మనందరికి కూడా ఒకప్పుడు ఓల్డ్ గ్లోరీ ఏదైతే సార్ సిఆర్ రెడ్డి గారు కావచ్చు, ప్రొఫెసర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు కావచ్చు, ఎంతోమంది ఎమినెంట్ పర్సనాలిటీస్ వాళ్ళందరూ కూడా మా యూనివర్సిటీలో పనిచేశారు, ఇక్కడ సర్వ్ చేశారని చెప్పుకుంటేనే ఒక రకంగా గర్వంగా ఫీల్ అయ్యే ఎమినెంట్ పర్సనాలిటీస్ అంతా కూడా ఇక్కడ ఈ యూనివర్సిటీ నుంచి పనిచేసిండారు। వాళ్ళ యొక్క విజన్ వాళ్ళ యొక్క దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ మరింత ముందుకి తీసుకురావాల్సిన